ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. 41 రోజుల ముందే నోటీస్ ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే యోచనలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు రామచంద్రరావు. భగీరథ మహర్షి ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. మరి ఆర్టీసీ కార్మికులు 41 రోజులు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. 41 రోజు నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం స్పందించకపోతే ఆర్టీసీ కార్మికులు జేఏసీ పేరున ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వము వారి యొక్క డిమాండ్స్ని, వారి యొక్క ఇచ్చినటువంటి ఒక ఏవైతే అర్జీ ఉందో దాన్ని పక్కకు పెట్టి మొండి వైఖరితో ముందుకు పోతున్న విషయాన్ని మనం గుర్తించాలి. ఫిట్మెంట్ పెంచాలి, పీఆర్సీ బకాయిలు ఇవ్వాలి, 2017 నుంచి రావాల్సినటువంటి పీఆర్సీ బకాయిలు, అదేవిధంగా రిటైర్మెంట్ అయినటువంటి ఒక ఆర్టీసీ ఎంప్లాయీస్కు వారికి ఇప్పటి వరకు బెనిఫిట్స్ రావట్లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు. కాబట్టి అవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పేసి న్యాయపరమైనటువంటి కోరికలతో ఈరోజు ఆర్టీసీ ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మొండి వైఖరి చూపెడుతూ వారితో మాట్లాడక సిద్ధంగా లేక ప్రైవేట్ బస్సును సిద్ధం చేసి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేటటువంటి ఒక రీతిలో ఈరోజు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి యొక్క సమయంలో ఇదే డిమాండ్తో ఆ రోజు మొత్తం కార్మికులకు బీజేపీ అండగా ఉన్నది. మరి ఆ రోజు కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వము ఆ మొండి వైఖరితో దాదాపు 60 మంది పైగా కార్మికులు ఆ రోజు ఆత్మహత్య చేసుకున్నారు, చనిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రభుత్వం ఒక విలీనం చేస్తామని చెప్పారు ఆర్టీసీని. మరి 2.5 సంవత్సరాలు, దాదాపు 3 సంవత్సరాలు కాబోస్తుంది. ఆర్టీసీ యొక్క ప్రభుత్వము ఆర్టీసీ విషయంలో పట్టించుకోవట్లేదు. ఆర్టీసీ బస్సులు కొత్తగా తీసుకురాలేదు. ఉన్న బస్సులన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రైవేటీకరణ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్టీసీ కార్మికులతో మేము ఉన్నాము, వారి యొక్క సమ్మెకు పూర్తిగా మద్దతు పలుకుతున్నాను. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ నేతలకు, కార్యకర్తలకు కూడా పిలిపిస్తున్నాను. ఎక్కడైతే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారో మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకి సాంఘీభావం చెప్పాలని చెప్పేసి